మూలం నుండి వేరుపడినప్పుడు కలిగిన భయం అనేది మనలో లోతుగా నాటుకుపోయింది. is deeply embedded in us. Though the master మాస్టర్ రిసెప్టర్ల ద్వారా సిట్టింగులు తీసుకునే సమయంలో ఎంతో భారమైన ఈ భయం అనే సంస్కారాన్ని చాలా మేరకు తొలగించినప్పటికీ ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. Chariji Maharaj separates these tendencies in two ways. చారీజీ మహారాజ్ ఈ వైఖరులను రెండు విధాలుగా విభజిస్తారు. అవి సంస్కారాలు, ధోరణులు. వర్షాకాలం, శీతాకాలం కొంత సమయంలోనూ నది ప్రవహించేటప్పుడు మీరు నీటిని, దాని ప్రభావాన్ని గమనించవచ్చు. వేసవి కాలంలో ఏం జరుగుతుంది? కొన్ని నదులు ఎండిపోతాయి. అయితే నదీ ప్రవాహ మార్గం మాత్రం మిగిలే ఉంటుంది. When it rains again, మరలా వానలు కురిసినప్పుడు అదే నదీ ప్రవాహ మార్గంలో నీరు ప్రవహిస్తుంది. కాబట్టి నదీ ప్రవాహ మార్గం వలనే మరలా సమస్య. ఈ భయం మనలో చాలా కాలం నుండి స్థిరపడిపోయింది. అది మనలో ఎప్పటికీ ప్రవహించే భయం యొక్క ప్రవాహ మార్గాన్ని నిర్మించింది. కాబట్టి భయం తొలగిపోయినా కూడా జీవితంలోని పరిస్థితులు దానిని మరలా ప్రభావితం చేసి స్థిరపడేలా చేస్తాయి. when circumstances that promote fears are witnessed time and again, భయం కలిగించే పరిస్థితులు మళ్ళీ మళ్ళీ తలెత్తినప్పుడు అటువంటి భయానక వాతావరణం మీలో, మీ చైతన్యంలో మళ్ళీ సృష్టించుకుంటారు. దానికి గల ఏకైక పరిష్కారం ఏమిటంటే మాస్టర్ గారిని నిరంతర స్మరణ ద్వారా అంటిపెట్టుకుని ఉండడమే. అటువంటి సమర్థ గురువులను కలిగి ఉన్నాం కనుక దేని గురించి భయపడనవసరం లేదనే విశ్వాసం కలిగి ఉండడమే. మరణం గురించి కూడా. అంతకన్నా భయం ఏముంది? అయితే చాలామంది ఆర్థికపరమైన భయాలను కలిగి ఉంటారనుకోండి. and then they are fearful about losing the status they have, the power that they have, money that they have. తాము కలిగి ఉన్న సామాజిక హోదాను, అధికారాన్ని, డబ్బును కోల్పోతామనే భయాన్ని కలిగి ఉంటారు. వీటిని మన జీవితాలలో మనమే సృష్టించుకుంటూ ఉంటాం. మాస్టర్ గారు వాటిని తొలగించినప్పటికీ అటువంటి భయాలను మనమే సృష్టించుకుంటాం.